ఇవాళ నిన్న కలెక్టర్లని చెప్పారు కదా, దానం నాగేందర్ ఏదో ఇంటర్వ్యూ ఇస్తే అది హైదరాబాద్లో కాంగ్రెస్ ఏమో కేటీఆర్ తప్పు చేసిండు, కేటీఆర్ అవినీతి చేసిండంటే ఆ ఫార్ములా రేస్ కోర్స్ చేయడం వల్ల హైదరాబాద్కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు చెప్పినటువంటి మాట. ఆ ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్కి అయితే పేరు వచ్చింది. అవినీతి జరిగిందా లేదా పక్కన పెడితే దానివల్ల హైదరాబాద్కు మంచి పేరు వచ్చింది, బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. కానీ హైడ్రా వల్ల బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని స్వయంగా కాంగ్రెస్లో చేరినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ గారు స్వయంగా చెప్పారు. దాని మీద నిఘా వర్గాలు ఏదో తీస్తున్నాయి, నిఘా వర్గాలు ఏంది ఓపెన్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో మాట్లాడారు. అంటే అసంతృప్తి ఎట్లా ఉన్నది? హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడానికి కారణం ఏంటనేటువంటి విషయం పైన సమీక్ష చేసుకోవాలి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ చేసిందా టీఆర్ఎస్ చేసిందా తప్పులు అనేటువంటి విషయాన్ని సమీక్ష చేసుకోవాలి. కాంగ్రెస్కు హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి కారణం ఏమిటి, టీఆర్ఎస్ అన్ని గెలవడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరగాలని దానం నాగేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అర్థమైంది, హైదరాబాద్ ప్రజలు కేటీఆర్ను టీఆర్ఎస్ను నమ్మిరు అనేటువంటి విషయాన్ని దానం నాగేందర్ గారు స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ విషయం పైన ఏం చెప్తారు? అసలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారా లేదా, వాళ్ళని పట్టించుకుంటున్నారా లేదా, పోలీసులో ఒక డీసీపీ ఇట్లా చేసిండు ఒక డీసీపీ అట్లా చేసిండు నేను అనేక మందిని చూసినా, అధికారులు వస్తారు పోతారు, కానీ రాజకీయ నాయకులు ప్రజలతోటి మమేకమై ప్రజలే ఓటు బ్యాంక్ అనుకున్నప్పుడు ప్రజల కోసం రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పోలీసులు, మరి రాజ్యాంగం ఏది చట్టం ఏది? రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగ పుస్తకం అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా, రాజ్యాంగ పరిరక్షణ కేసులు రాజ్యాంగంలో భాగంగా పెడుతున్నారా రాజ్యాంగ వ్యతిరేకంగా పెడుతున్నారా అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో చేస్తున్నటువంటి పనుల పట్ల హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారా? హైడ్రా వల్ల మూసీ వల్ల కాంగ్రెస్కు చెడ్డ పేరు వచ్చిందా? తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా? ఇష్టం ఉన్నట్టుగా ఇండ్లు కూలగొడుతున్నారా? నిన్న కూడా నెక్నాంపూర్లో ఇండ్లు కూలగొట్టారు. నెక్నాంపూర్ సంబంధించినటువంటి దాంట్లో ఇండ్లు కూలగొట్టారు. చెరువులో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు కట్టినటువంటివి బఫర్ జోన్లో చెరువులో ఉన్నటువంటి వాటిని కూలగొట్టారు. ఎన్ని రోజులు అయిపోయింది కదా, కనీసం ఎన్ని చెరువులకు బఫర్ జోన్లను ఎన్ని చెరువులకి ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగింది? హైదరాబాద్ అర్బన్ ట్యాంకులు వేరు, రూరల్ ట్యాంకులు వేరు చెరువులలో. అదొక అంశం, దానం నాగేందర్ అంశం అయిపోయింది. ఇవాళ హైడ్రాకు సంబంధించి చెడ్డ పేరు వచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి నిన్న నెక్నాంపూర్లో ఇండ్లు కూలగొట్టారు. ఇలా అక్కడ నెక్నాంపూర్లో ఆ ఇండ్లు కూలగొట్టిన చోట చెరువు నెక్నాంపూర్ చెరువుకు సంబంధించి హైదరాబాద్ అర్బన్ ట్యాంకులు వేరే, ఎందుకంటే వ్యవసాయం లేదు కాబట్టి అర్బన్ ట్యాంకులు కేవలము అక్కడ ఉండేటువంటి భూగర్భ జలాలు పెరగడం కోసం, ఆహ్లాదం కోసం, పచ్చదనం కోసం, ఇది ఈ పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది మాత్రమే ఉపయోగపడుతుంది. రూరల్ ట్యాంకులు అయితే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, సాగునీరు ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఆధారంగా దాన్ని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలి. ఇలా హైదరాబాద్ ఉంది, ట్యాంక్ బండ్ ఉంది కాబట్టి ట్యాంక్ బండ్లో నీరు నిలవాలంటే అది కేవలము, ఎందుకంటే పంచభూతాలు అనేటువంటి ముఖ్యమైనటువంటి అన్ని సమపాలనలో ఉండాల్సిందే. అడవులు బాగా పెరిగినా ఇబ్బందే, లేదా అడవులు తగ్గినా ఇబ్బందే, వేడి పెరిగినా ఇబ్బందే, వేడి తగ్గినా ఇబ్బందే, భూమి మంచుకున్నా ఇబ్బందే, చెడ్డగున్నా ఇబ్బందే. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా సమపాలనలో ఉండాలి మనుషులకు సంబంధించి. కాబట్టి ఆ విషయాలపైన కూడా అర్బన్ ట్యాంకులు ఏ విధంగా ఉండాలి, రూరల్ ట్యాంకులు ఏ విధంగా ఉండాలి. రూరల్ ట్యాంకులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేటువంటివి గొలుసుకట్టు చెరువులు. హైదరాబాద్ కానీ తెలంగాణలో పాత ఈ శాతవాహనులు కాకతీయులు పరిపాలించినటువంటి ఏరియా మొత్తం కూడా గొలుసుకట్టు చెరువుల చేత నింపబడి ఉన్నది. ఇది పీఠభూమిలో ఉన్నది కాబట్టి గొలుసుకట్టు చెరువులు చేసి నీటిని ఆదా చేసి వ్యవసాయానికి యోగ్యంగా వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చేశారు. గతంలో మనం అంటాం కదా, చరిత్ర ఎందుకు అవసరం అంటే చరిత్రను ఆధారంగా చేసుకొని వర్తమానాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ చెరువులు ఎందుకు కట్టారు? ఒకటి సాగునీరు, లేదంటే తాగునీరు, లేదంటే భూగర్భ జలాలు, ఇట్లా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. ఇప్పుడు అర్బన్ ట్యాంకులకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పచ్చదనాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు ఆహ్లాదం ఇవ్వాలి, భూగర్భ జలాలు పెరగాలి.
ఇవన్నీ కూడా ఎక్కడ హైదరాబాద్లో నీళ్ళు వచ్చినా ఒక ట్యాంకు నుంచి ఒక ట్యాంకులోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా వరదలు వస్తాయి, వరద నీళ్ళు భూమిలోకి పోకపోతే ఎక్కడికి పోవాలి? ఇగో వీటిపైన కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హైడ్రా వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? హైడ్రా కోసం ఇప్పటిదాకా హైదరాబాద్ ట్యాంకులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ల గుర్తింపు ఎందుకు ఇప్పటిదాకా జరగలేదు? ఎందుకు బహిరంగమైనటువంటి ప్రకటన చేయలేదు ప్రభుత్వం కానీ హైడ్రా కానీ? హైడ్రాకి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా చెరువుల యొక్క ఇప్పటికైనా సరే ఇప్పుడిప్పుడే పట్టణీకరణ జరుగుతున్నటువంటి గ్రామాలు, జిల్లా కేంద్రాలు, కొత్తగా అయినటువంటి జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలుగా మారినటువంటి చోట ట్యాంకులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వ్యవసాయం తగ్గిపోయినా సరే బఫర్ జోన్లు అక్కడ ఉన్నటువంటి వాటిని కాపాడకపోతే భవిష్యత్తులో హైదరాబాద్లో కనుమరుగైనట్టుగానే ఇప్పుడిప్పుడు ఉన్నటువంటి పట్టణాల్లో కూడా సాగుతుంది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు కేవలం హైదరాబాద్ పైన దృష్టి పెట్టడం కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, గవర్నమెంట్ పరిధిలో ఎన్ని ఉన్నాయి, పట్టాల పరిధిలో ఎన్ని ఉన్నాయి, అవి వ్యవసాయ యోగ్యమైనటువంటి ఎన్ని ఉన్నాయి, వీటిపైన ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఒక డ్రైవ్ చేసి 1 వీక్లో ప్రకటించవచ్చు. కేవలం ఒక వారంలో సరిపోతుంది. వాటికి సంబంధించినటువంటి నక్షాలు, గుర్తింపు, గ్రామాల్లో చాటింపులేసి, గ్రామ పంచాయతీలలో వాటికి సంబంధించినటువంటి హద్దులను వేసి, హద్దుల దగ్గర రాయడం వల్ల చెరువులను కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. చెరువులతో పాటు వాటికి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ కానీ, లేకపోతే చెరువుల నుంచి కిందికి పోయేటువంటి కెనాల్స్ కానీ, వాటికి సంబంధించినటువంటిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వెంచర్ల పేరిట అనేకమైనటువంటి ఫీడర్ ఛానల్స్ అన్నింటినీ కబ్జా చేశారు. ఒక చెరువుకు మధ్యన ఉండేటువంటిది, ఒక చెరువు నుంచి వదిలిపెడితే వెళ్ళిపోయేటువంటి కెనాల్స్, లేదంటే ఒక చెరువుకు రావాల్సినటువంటి ఫీడర్ కెనాల్స్ అనేక చోట్ల కబ్జాకు గురైనాయి. వాటిని గుర్తించండి. ఇవాళ ధరణి పేరు మీద భూమాత వచ్చింది కదా, అక్కడ ఏ చెరువులోకైనా కుంటలోకైనా నీళ్ళు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్నింటినీ గుర్తించండి. వాటికి హద్దులు వేయండి. వాటన్నిటినీ చెట్లు, పిచ్చి మొక్కలు ఉంటే వాటన్నిటిని శుభ్రం చేయండి. గతంలో మిషన్ కాకతీయలో చేసినటువంటి ఎన్నున్నాయి, మిగిలిన ఎన్నున్నాయి, అప్పుడు జరిగింది ఎంత, అప్పుడు జరిగినటువంటి అవినీతి ఎంత, హైదరాబాద్లో మిషన్ కాకతీయకు ఎన్ని చెరువులను బాగు చేయడం కోసం అప్పుడు పరిశీలనలోకి తీసుకున్నారు, ఆ వివరాలన్నీ బయట పెట్టండి. ఇవాళ అధికారం మీ చేతిలోనే ఉంది కదా, అధికారం మీ చేతిలోనే ఉన్నప్పుడైనా సరే ఆ పనులు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా?